హలో గాయ్స్, ఈరోజు అయితే లాస్ట్ శనివారం కాబట్టి మేమైతే పూజ అంతా చేసుకొని ఇంట్లో స్వీట్ అయితే వేసి దేవుడికి పెట్టేద్దామని అనుకున్నా. ఇంకా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న లాస్ట్ ఫ్రైడే అప్పుడు నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నా కదా, దాని బియ్యం ఏం చేయాలని చాలా డౌట్గా ఉంటుండే. అంటే బియ్యం ఎప్పుడైనా సరే మా ఆవుకు తినబెట్టమని చాలామంది అంటారు. అంటే బియ్యం అంటే ఏ బియ్యం అని అనుకోగలరు. మనం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కలశం కూర్చోబెడతాం కదా మాతలక, ఆ కింద పెట్టిన బియ్యం అంతా ఏం చేయాలనేసి కొంచెం ఉండేనాక ఆవుకు తినబెడితే మనకి ఏమవుతుందంటే స్టమక్ పెయిన్ వస్తే ఆవు మనకు శాపం ఇస్తుందంట. ఎప్పుడైనా బియ్యం ఆవుకు తినబెట్టేటప్పుడు మనం వాటర్లో వేసి కొంచెం తడిపినాక తినబెడితే అవి తిన్నా దానికి స్టమక్ పెయిన్ రాదంట. మా మమ్మీ అయితే ఎప్పుడు అంటుంటుంది అట్లా. నాకు అందుకోసమని ఆ డౌట్ ఉండే. అయితే మా చిన్న అత్తమ్మ మొన్న చూసారు కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు, ఆ అత్తమ్మ అయితే చెప్పింది మనము ప్రసాదం లెక్క చేసుకొని తింటే మంచిగా ఉంటుంది, ఇంటంతా తినొచ్చు, వేరే వాళ్ళకి కూడా తినిపించచ్చు అని అన్నది. అందుకోసం నేనైతే దాన్ని పులిహోర లెక్క రెడీ చేసి తిందామనేసి అయితే రెడీ చేస్తున్నా. ఇంకా రోజు ఒక చారు కావాలంటే ఏ చారు చేయాలి అని నెత్తి ఖరాబ్ అవుతుంది కాబట్టి రోజు ఒక్కొక్క రకం పప్పు చేయాలి, టమాటా చారు చేయాలి, బెండకాయ చారు కాబట్టి ఈరోజు అయితే నేనైతే చింతకాయల పప్పు చేసేస్తున్నా. అంతలో మళ్ళీ ఇంకా నేను చట్నీ కూడా రెడీ చేసిన. ఆ చట్నీ కూడా తాలింపు పెట్టేస్తున్నా. 2 తాలింపులు ఒకటేసారి పెట్టేస్తున్నా. ఈ తాలింపు వేసిన తర్వాత ఇంకో తాలింపు పెట్టేస్తున్నా. దాని తర్వాత స్వీట్ ఎట్లా చేసిన ఏంది కూడా మీకు చూపించేస్తాను. ఈ కిచెన్లో వస్తే హడావిడి ఉంటుంది నాకైతే. ఎందుకంటే స్టవ్ అస్సలు ఖాళీ ఉండనే ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అసలు నాన్ స్టాప్గా వర్కే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఒకటి వర్క్ చేసుకొని ఒకటేసారి చేసుకొని పక్కకు జరిగిపోతా. మళ్ళీ ఇదొకసారి చేయాలంటే నాకు ఇష్టం ఉండదు. ఒకటేసారి చేసేసి పక్కకు జరుగుతా. రైస్ ఒకటి వేడిగా పెట్టేసుకుంటాను నేనైతే. మనం ఫుడ్ చేయడం అంటే ఒక విద్య అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఎట్లయితే చదువుకొని ఆశలు గుర్తుపెట్టుకుంటాం, అట్లా వంట కూడా చేసి చాలా టేస్టీగా మనకి తృప్తి, తిన్న వాళ్ళకి తృప్తి కదా.